రష్మి నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తున్నావు? మీరు ఇప్పటివరకు పాటలు విన్నారు, స్కిట్లు చూసారు, డాన్స్ కూడా చూసారు, కానీ ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ తో మన అందరికి దగ్గరున్న వ్యక్తి రాబోతున్నాడు. సో లెట్స్ వాచ్ దిస్ పర్ఫార్మెన్స్. పిల్లలు పెద్దలు అవుతున్నారు కదండి, మనము ఒక సొంత ఇల్లు కట్టుకుందామండి. ఎన్నాళ్ళనండి ఈ అద్దిళ్ళల్లో ఉంటాం. సరే శారదా, 3 నెలల తర్వాత అందమైన కలలకు తీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. శారదా నీ కళ్ళు పచ్చగా ఉన్నాయేంటి? ఒకసారి మనం పెద్ద హాస్పిటల్కి వెళ్దాం శారదా. వద్దండి, వేడి చేసినట్టుంది. శారదా, శారదా, ఏ శారదా ఏమైంది? శారదా, శారదా. డాక్టర్ గారు. యాకయ్య, మీ ఆవిడకి పచ్చకామర్లు, అది లివర్కి సివియర్గా అటాక్ అయింది. రేపు మార్నింగ్ 8 గంటల వరకు బతుకుంటే బతుకున్నట్టు, లేదంటే తీసుకెళ్ళిపోవచ్చు. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి, ఎటుపోయావే అమ్మా, ఇకపైనే వినగలనా నీలాలి పాట, నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసేలేనా నీ శ్వాసలోన, మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన, నిజమై నే లేకున్నా, కన్నా నిన్నే కలగంటున్నా. కాలం కలకాలం ఒకలాగే నడిచేనా, కలతను రానీకు కన్నంచనా, కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన, చిగురై నిన్ను చేరనా. యాకయ్య, చిన్నోడిని మా దగ్గరికి పంపరా. అమ్మ తీసుకొచ్చామంటుంది, పిల్లోడు కదా బెంగ పెట్టుకుంటాడు. సరేనా అన్న? ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడే విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రహ బేరి, స్వతంత్ర నినాదం, స్వేచ్ఛ మారుతం, వందే మాతరం. రవి, మన ట్రూప్లు అందరూ విడిపోయారా, ఇక నువ్వు నేనే మిగిలా. ఇచ్చేద్దామంట. సరే తాతయ్య, ఇంకేం చేస్తాం, మనం కూడా మానేద్దాంలే. నేను నాన్నని చూసి చాలా రోజులు అవుతుంది, ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను. రే ప్రవీణ్, మన ఊర్లో సినిమా షూటింగ్ చేస్తుందిరా, వస్తావా? రే వచ్చేస్తున్నా, 1 minute వచ్చేస్తున్నా. సార్ సార్ మా ప్రవీణ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు సార్, మీ సినిమాలో పెట్టుకోండి సార్, ప్లీజ్ సార్. అలా ఎవరిని పడితే అలా పెట్టుకోమ్మ ఇక్కడ. పక్క జరగండి. రే రారా ప్రవీణ్, ఇంటికి వెళ్దాం. బాపు బాపు, ఈరోజు షూటింగ్ వెళ్ళండి బాపు, చాలా బాగా జరిగింది బాపు. ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు? అసలు నీ కోరిక ఏంట్రా? నేను ఎప్పటికైనా ఆర్టిస్ట్ అవ్వాలి బాపు. నిజం బాపు, నేను టీవీలో చూసా, వాళ్ళకి అడ్రస్ ఇచ్చారు, అడ్రస్ మనం వెళ్తే వాళ్ళ సినిమాలో ఛాన్స్ ఇస్తారంట. సరే బాపు, అయితే నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇంకా నేను కొంతకాలం ప్రయత్నించి చూస్తాను బాపు, ప్లీజ్ బాపు. సరే నాన్న. పాటుగా కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే, కష్టమే రాదనే గ్యారంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే. సో ఈ రోజు ఒక ఛాన్స్ అంటూ పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు ప్రవీణ్. లెట్స్ వెల్కమ్ హిమ్.
హలో. రే ప్రవీణ్ అర్జెంటుగా రారా, బాబుకి అసలు బాగాలేదు. వస్తున్నా, నేను వస్తున్నాను. డాక్టర్ మా డాడీని జాయిన్ చేసుకోండి డాక్టర్. ఫస్ట్ అడ్మిట్ చేయండి. తమ్ముడు, నేను నా బంగారం వదిన బంగారం అంతా అమ్మేసి డబ్బులు తీసుకొస్తాను రా. ఎలాగైనా నాన్ని బతికించుకుందాం రా. అవునన్నయ్య, నాన్నని బ్రతికించుకోవాలి. నేను కారు అమ్మేస్తాను. నాకు ఎంతమంది తెలుసు అంతమంది దగ్గర డబ్బులు అడిగి తీసుకొస్తాను. నాన్నని బ్రతికించుకోవాలన్నయ్య. నాన్న లేకుండా నేను ఉండలేనన్నయ్య. మీ నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, పారాలసిస్ కూడా వచ్చింది. కష్టమే. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, నాన్నకం డాక్టర్. సారీ, మీ నాన్న చనిపోయారు. చంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, నువ్వు కూడా వదిలేసావు బాబు. గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగెనే. ఇంకా నేను ఎవరి కోసం బతకాలి బాబు? చంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగెనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే. చంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగినే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నే. ప్రవీణ్, సో సారీ ఫర్ యువర్ లాస్. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక నా పర్వత గంగలో కలిసింది. ఎటు వెళ్తున్నారండి? గంగలోకి వెళ్తున్నా, పరువు పోయిందన్న కదా, తీసుకొస్తా. మొగడంటే ఆ మాత్రం గౌరవం లేదు. ఊళ్ళో వాళ్ళందరూ మిమ్మల్ని దురదృష్టవంతుడా అంటున్నారు. దురదృష్టవంతుడి, మీరు చచ్చిపోతుంది. చచ్చిపోండి. ఏంటండి ఇవి? లంక బిందెలు. లంక బిందెలా? ఊరోళ్ళందరిని పిలిచి ఫుల్ దావతిస్తా. ఏంటి అర్జెంట్ రమ్మన్నాడు దేనికి? ఒరే, లంక బిందెలు దొరికాయిరా, వీళ్ళందరికీ అప్పులు క్లియర్ చేస్తారా? ఆ బాధ్యత నీకు అప్పచెప్పిన. మీ అందరు అప్పులు తీర్చేస్తున్నాడు రమేష్ అన్న. అంతేకాదు పెద్ద దావత్ ఇస్తున్నాడు మనందరికి. అంత క్రేజ్ ఉందా? మొన్న తమిళనాడు బస్ స్టాండ్ కి వెళ్తే బస్ స్టాండ్ లో జనాలందరూ అరుపులు. బస్సుకి ఎదురు నుంచి ఉందమ్మా, తప్పుకోండి. కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు, పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం. అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. పుట్టి మీద కూడు ఉప్పు చపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు, ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతో చేనమ్మా. అకోలా అకోలా గోలా కోలా అకోలా గోలా కోలా గోలా. అమ్మా శ్రీవిద్య, అది బాత్రూమ్ కదా, మళ్ళీ కడిగేస్తున్నావు. సన్నీ ఎక్కించాలంటే సన్నీ అన్న కోటర్ ఎక్కించాలి ఫస్ట్. వాడు కంగారులో సూది కన్నం పైన కదా కింద పైన తోస్తున్నాడు. ఏం కోరుకుంటున్నారు? కోరుకుంటే మళ్ళీ కాదనకూడదు చెప్తున్నా. చిన్న కిస్ ఇచ్చేసి పోతానంతే. పెట్టన్నా, ముద్ద పెట్టి సాగు పెట్టు. అక్కడే పోతున్నావు, కొంచెం మంచి ఫీల్ ఉన్న పాట పెట్టండి అయ్యా. నాకు ఆ ఫీలే కావాలి. Go.
తిన్నా తిన్ తిన్ గో 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 గో. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. పహచానో ముझे डाकू डाकू महाराज. The best performance is this. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.